మస్కట్లో ఆల్ముత్రా పోర్ట్కి వెళ్ళాము. ఒమాన్ ఎంట్రన్స్ నుండి అలా చూస్తూ వెళ్ళాము. నేను ఇంతకు ముందు ఒమాన్లోని వకాన్ విలేజ్ అడ్వెంచర్ జర్నీ అని ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే దారి పొడవునా మంచి మంచి కట్టడాలు ఉన్నాయి. ఒక టూరిస్ట్గా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రౌండ్ అబౌట్లు ఎంత బాగా పూల మొక్కలతో డెకరేట్ చేశారో కదా. చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మస్కట్ గురించి 2 మాటలు తెలుసుకుందాం. ఒమాన్ ఒక గల్ఫ్ దేశం కదా. ఒమాన్ రాజధాని మస్కట్. ఇందులో జనాభా 2 మిలియన్ వరకు ఉంటారు. విస్తీర్ణంలో మాత్రం గల్ఫ్ కంట్రీలలో కంటే ఇక్కడ ఎక్కువ భూమి ఉంది. కానీ అంతా కొండ ప్రాంతం. ఈ మౌంటైన్స్ని పడగొట్టి సిటీని నిర్మించుకున్నారు. మొత్తం అరేబియాలోనే మస్కట్ ఒక పెద్ద నగరంగా పేరుగాంచింది. 1970 నుండి ఉన్న సుల్తాన్ అంటే రాజు వల్ల ఈ సిటీ బాగా డెవలప్ అయింది అని అంటున్నారు. అరేబియన్ సీ పోర్ట్ కూడా మనం పక్కనే చూడొచ్చు. కనిపిస్తున్న షిప్ వచ్చేసి టూరిస్ట్ షిప్ అన్నమాట. దీన్నే ఒమాన్ రాయల్ యాచ్ అని కూడా అంటారంట. టూరిస్టులకు మెయిన్ అట్రాక్షన్ ఇదే. దాంతోపాటు ముత్రా సూక్ ఉందండి. చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ఆల్ముత్రా లొకేషన్కి వెళ్తే మాత్రం మార్కెట్కి తప్పకుండా వెళ్ళాల్సిందే. ఇక్కడ ఉండే షాపులు కూడా వారి సంప్రదాయాల ప్రకారం కట్టించుకున్నారన్నమాట. మనం ఏమీ తీసుకోకపోయినా అలా చూడొచ్చు. ఇక్కడ కరెన్సీని రియాల్ అని అంటున్నారు. 1 రియాల్ వచ్చేసి 10 దిరామ్స్ అన్నమాట. అదే మన కరెన్సీ అయితే 220 రూపీస్ అవుతుంది. అలాగ మనము బీచ్ వే చేసుకొని ఆల్ముత్రా పోర్ట్ వేకి వెళ్తాము. కార్ ఇక్కడే పార్క్ చేయాలని ఉంది కానీ కార్లోనే ఎంట్రన్స్ వరకు వెళ్ళడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు. అలా మరొక రౌండ్ తిరిగి వచ్చి పక్కనే పార్క్ చేశారన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కొండలపైన ఉన్న గుంటలు మిట్టల మీదనే ఒక ఊరే ఉంది. ఇలా పోర్టు పైకి వెళ్ళడానికి ఎన్ని కొండలు ఎక్కాలో ఏమో అని అనుకున్నాము. కానీ కారు అంతవరకే అలో అన్నారు. అక్కడి నుండి నడిచి వెళ్ళాలి. అప్పుడు చూడాలి మా ఫేసులు. అక్కడి నుండి ఎన్ని కొండలు ఎక్కాలో ఎంత నడవాలో అని అనుకున్నాము. కానీ ఇంతలో ఒక రైట్ సైడ్కి చూస్తే పోర్ట్ ఎంట్రన్స్ వచ్చిందన్నమాట. ఇలా ఆల్ముత్రా పోర్ట్ని విజిట్ చేసే లోపల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇంతలో మనోడు ట్రెక్కింగ్ చేస్తా అంటే సరే ఎక్కువ అని అన్నాము. వాడు 4 అడుగులు కూడా వేయలేకపోయాడు. ఎందుకంటే షూ చాలా స్లిప్పరీగా ఉంది. మనం అనుకున్న వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది. ఆల్ముత్రా ఫోర్ట్ ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అన్నమాట. పై వరకు అలాగే ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ఆల్ముత్రా పోర్ట్ వచ్చేసి మస్కట్ నుండి 13 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఒక బ్రిటిష్ కట్టడం అన్నమాట. 1580లో పోర్చుగీస్ వారు దీన్ని వారి రక్షణ కోసం సైన్యం నలుదిక్కుల నుండి నగర రక్షణ కోసం నిర్మించారు అని రాశారు. అలా చారిత్రాత్మక కట్టడంగా ఈ ఆల్ముత్రా పోర్ట్ నిలిచింది. అలా టూరిస్టులకు మెయిన్ విజిటింగ్ ప్లేస్గా ఈరోజు మారిందనమాట. 150 నుండి 200 స్టెప్స్ వరకు ఉంటాయి. కానీ అలసిపోకుండా ఎక్కొచ్చు. ఎందుకంటే 30-40 స్టెప్స్కి ఒక బ్రేక్ అన్నట్టు అక్కడ నిలబడి మనం వ్యూ పాయింట్ చూడొచ్చు అన్నమాట. అది లేదంటే రెస్ట్ తీసుకోవడానికి చెక్క బల్లలు ఉన్నాయి. ఇలా 3 పార్ట్స్ ఉన్నాయి. పైకి ఎక్కుతూ ఉంటే ఒక్కో వ్యూ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను మీకు వీడియోలో పెట్టాను, మీరు చూడొచ్చు. అయితే సన్సెట్ అయినప్పుడు చాలా అందంగా ఉంటుంది అని అంటున్నారు. కానీ మేము మాత్రం ఆఫ్టర్నూన్ 12 o'clock పైన వెళ్ళామన్నమాట. అయినప్పటికీ ఎంత బాగుందో చూసారా. అలాగా ఆ బీచ్ వే, ఇటువైపున రోడ్డు, అటు సైడ్ పార్క్ లాగా ఉండే గార్డెను, అదేవిధంగా చుట్టుపక్కల కట్టించుకున్న ఇల్లులు, ఇటు చూస్తే వాళ్ళ చారిత్రాత్మక పెయింటింగ్స్, పైకి చూస్తే ముత్రా పోర్టు. మాకు మాత్రం అదే ఎక్సలెంట్ వ్యూ అనిపించింది. మనం అక్కడ పెయింటింగ్స్ చూస్తున్నాం కదా, అవి మాత్రం వారి హిస్టారికల్ పిక్చర్స్ ఉన్నట్టున్నాయి. ఈ పోర్ట్ క్రింది పక్కన మ్యూజియం ఉంది. దాని పేరు కూడా ఆల్ముత్రా మ్యూజియం అని రాసుందన్నమాట. అక్కడ ఇలాంటి పెయింటింగ్స్ చాలా చూడొచ్చు. నేను మీకు ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి గోల్కొండ కోట ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. కానీ అంత పెద్దదైతే కాదు. ఇక్కడ ప్లస్ ఏంటంటే అరేబియన్ సీ బీచ్ని మనం ఇలా చూడొచ్చు అన్నమాట. ఈ ఆల్ముత్రా పోర్ట్ పైకి ఎక్కాలంటే మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాల్సిందే, ఇంకా తప్పదు.
మనం ఎక్కాలి అంటే టికెట్ తీసుకొని పైకి రావాలి. ఒక్కో టికెట్ 20 రియాల్స్ అన్నమాట. ఇంకా తప్పేది ఏం లేదు, తీసుకోవాల్సిందే కాబట్టి తీసుకున్నాము. టాప్ సైడ్ ముత్రా పోర్ట్ నుండి బీచ్ వ్యూ అలాగే ముత్రా సిటీ వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఈ పోర్ట్ పైన మాత్రం ఏదో మిలిటరీ మిషనరీ పెట్టారు, కొన్ని ఫిరంగిలు కూడా పెట్టారన్నమాట. ఇక్కడ ఖరీదైన వస్తువు అని అంటే ఆ మిలిటరీ మిషనరీ అనే చెప్పవచ్చు. అది అసలు ఏంటో కూడా మాకు అర్థం కాలేదు. చూసిన వారు అర్థమైతే దాని పేరు ఒకసారి కామెంట్ పెట్టండి. అలా టాప్ సైడ్ నుండి కూడా బీచ్ వ్యూ విజిటింగ్ అద్భుతంగా ఉంటుంది. పెయింటింగ్స్ చూసారా, చాలా మెస్మరైజింగ్గా ఉన్నాయి కదా. పక్కనే అక్కడక్కడ ఫిరంగిలు పెట్టారు, ఎందుకంటే మనం పైకి ఎక్కేటప్పుడు ఎక్కడ బోరు కొట్టకుండా అవి ఇవి టచ్ ఆడుకుంటూ అలాగ వెళ్ళిపోవచ్చు అన్నమాట. అక్కడక్కడ ఇలా ఫ్రేమ్స్ కూడా అరేంజ్ చేశారన్నమాట. ఇలా బైనాకులర్ కూడా పెట్టారన్నమాట అక్కడ. అలా మనం చూస్తున్నట్లయితే ఈ బీచ్ వ్యూ విజిటింగ్ మాత్రము అద్భుతంగా ఉంది. ఆ షిప్ ఈ సిటీ మొత్తానికి అట్రాక్షన్గా నిలిచిందన్నమాట. ఎంజాయ్ చేయొచ్చు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ మిషనరీ పేరు మాత్రం తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపో